హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కోసమే చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను రీసెంట్లీ ఒక వీడియో చేసినప్పుడు నేను ఇది ఫుల్ రేంజ్ స్పీకర్ అంటే ఒక ఊఫర్ లాంటిది ఒకటి మొత్తం ఎట్లా తయారు చేయాలో కంప్లీట్ డీటెయిల్డ్గా వీడియో చేసి చూపించాను. అప్పుడు చెప్పాను ఆ వీడియోలో నేను సబ్ ఊఫర్ కూడా చేసి చూపిస్తా అని చెప్పేసి. అయితే అది ఎప్పుడు వస్తుంది సార్ అని మస్తు మంది అడిగినారు కదా. ఇంకా ఈరోజు న్యూ ఇయర్ ముందే చేసి చూపిద్దామని, ఎందుకంటే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇది చేసుకొని న్యూ ఇయర్కి సౌండ్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు కదా. అందుకే ఆల్రెడీ ఒకటి చేసేసిన, ఇంకోటి నేను చేసి మీకు చూపించేస్తాను. ఎందుకంటే మీకు కంప్లీట్ డీటెయిల్డ్ ఐడియా వస్తుంది. ఇందులో ఏంటంటే రకరకాల స్పీకర్లు ఉంటాయి. అంటే డిఫరెంట్ ఇప్పుడు సబ్ ఊఫర్కి ఒక రకం వాయిస్ కాయిల్ ఉంటుంది, మీకు ఫుల్ రేంజ్ స్పీకర్కి ఊఫర్కి ఒక రకం వాయిస్ కాయిల్ ఉంటుంది, ట్విట్టర్కి డిఫరెంట్ వాయిస్ కాయిల్ ఉంటుంది. అట్లా రకరకాలు ఉంటాయి కదా. కాయిల్స్ పైన సపరేట్ ఒక వీడియో చేసి పెడతా. ఇంకా ఈ 8 ఇంచెసే కాకుండా మీకు 12 ఇంచెస్లో 15 ఇంచెస్లో ఈవెన్ 18 ఇంచెస్లో కూడా మీకు సబ్ ఊఫర్స్ నేను తయారు చేసి చూపిస్తాను. డెఫినెట్లీ చూపిస్తాను, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి మస్తు ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది ఆడియో ప్రోడక్ట్స్ అన్నా కానీ, సౌండ్ సిస్టమ్స్ అన్నా కానీ. ఇంకా దీని బాక్సెస్ ఎన్క్లోజర్స్ అంటే దీనికి డబ్బాలు ఇప్పుడు మామూలుగా నేనైతే తయారు చేసి చూపించాను. కాకపోతే ఏ స్పీకర్కి అంటే సబ్ ఊఫర్కి, టవర్ స్పీకర్స్కి, బుక్ షెల్ఫ్ స్పీకర్స్కి, శాటిలైట్ స్పీకర్స్కి డబ్బాల మెజర్మెంట్ అంటే డబ్బా ఏ సైజ్ చేసుకుంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, దానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. బేస్ మస్తు రావాలంటే డబ్బా డిజైన్ ఎట్లా ఉండాలి, దాంట్లో వెంటెడ్ బాగుంటుందా, సీల్డ్ బాగుంటుందా, వెంటెడ్ అయితే బేస్ పోర్ట్ ఏ డయామీటర్ హోల్ ఉండి పైప్ ఎంత లెంత్ ఉండాలి, లోపల ఏం మెటీరియల్ వేయాలి, ఇట్లాంటి అన్ని సపరేట్ ఒకటి డబ్బాల పైన కూడా సపరేట్ వీడియో చేసి పెడతా. ఇంకా ఈ వీడియోకి కంపల్సరీ చాలా ఎంత అయితే అంత వీడియోకి షేర్ చేయండి మీరు ఫ్రెండ్స్లో ఇంకా ఎవరికైనా, ఎందుకంటే చాలామందికి ఆడియో అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కాస్ట్లీ ఐటమ్స్ కొనుక్కోలేరు కదా, తక్కువ కాస్ట్లో ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఎంతైతే అంత షేర్ చేయండి. ఇంకా ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఎప్పటిలాగానే ఈ వీడియోకి కూడా ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తాను అనేది తర్వాత చెప్తా, కానీ ఫస్ట్ అయితే లైక్ కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి ఇంకా లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా సబ్ ఊఫర్కి రిలేటెడ్ యాంప్లిఫైర్స్ కూడా కావాలని చాలామంది అడుగుతున్నారు. అంటే ఈ సబ్ ఊఫర్ మీరు చేయడం చూపించారు, కానీ దీనికి యాంప్లిఫైర్ ఏది పెట్టుకుంటే బెటర్, లేకపోతే యాంప్లిఫైర్ కూడా మీరే చేసి చూపించండి, హోమ్ థియేటర్ యాంప్లిఫైర్స్ అన్నీ నాకు చేయొచ్చు ప్రతి ఒక్కటి. కాకపోతే మెయిన్ టైందే ప్రాబ్లం. నాకు మెయిన్ టైం సరిపోకనే నేను ఒక్కొక్కటి అట్లా మధ్యలో చేసుకుంటా పోతున్నా. అందుకే మీరు రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అవ్వండి, ఎందుకంటే డెఫినెట్లీ మధ్యలో టైం దొరికితే నేను దీని యాంప్లిఫైర్స్ కూడా నేను మీకు చేసి చూపించేస్తాను. అంటే ఈ సబ్ ఊఫర్కి ఎలాంటి యాంప్లిఫైర్ మీరే తయారు చేసుకోవచ్చు ఇంట్లో, ఎట్లా చేసుకోవాలి, ఏం కాంపోనెంట్స్ కొనుక్కోవాలి, అవన్నీ డీటెయిల్గా. పెద్దగా అంత సీరియస్ నాలెడ్జ్ లేకపోయినా కానీ మీ దగ్గరలో ఎవరైనా మెకానిక్ అట్లా ఉన్నా కానీ ఆయన హెల్ప్ అట్లా తీసుకొని కూడా మీరు అసెంబుల్ చేసుకోవచ్చు. అట్లా ఈజీగా ఐడియాస్ తోటి నేను మీకు వీడియోస్ చేసి పెడతాను. ఇంకా ఇవి సబ్ ఊఫర్లు, స్పీకర్లు నేను ఇట్లా ఓపెన్గా మీకు వీడియోలో టెస్ట్ చేసి చూపిస్తే దాని ఎగ్జాక్ట్ పర్ఫార్మెన్స్ అనేది మీకు వీడియోలో అర్థం కాదు. అంటే నేను ఎంతైతే అంత చూపిస్తాను, కాకపోతే ఇది ఒక బాక్స్లో ఫిట్ అయిన తర్వాతే. సబ్ ఊఫర్లు ఇట్లా ఓపెన్గా పట్టుకుంటే మీకు బేస్ కూడా రాదు. అయితే ఇది బాక్స్లో ఫిట్ చేస్తేనే అది కూడా ఎగ్జాక్ట్ డైమెన్షన్స్, అంటే దీనికి ఏ సైజ్ డబ్బా అయితే బెస్ట్ బేస్ ఇస్తుంది, ఏ సైజ్ పోర్ట్ ఉండాలి, పైప్ ఎట్లా ఉండాలి, అవన్నీ ఉంటాయి క్యాలిక్యులేషన్స్. అవన్నీ పెట్టినప్పుడే దీని మ్యాక్స్ పర్ఫార్మెన్స్ మీకు బయట వస్తుంది. అయితే ఇది స్టోరీ మొత్తం దీనిది. అందుకే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా లైక్ అయితే కొట్టేసాను కదా, ఇంకా నేను తర్వాత చెప్తా ఏమి ఇస్తాను అనేది. ఇప్పుడు ఇది ఇంకోటి నా దగ్గర కుల్లా సామాన్లు ఉన్నాయి, అంటే అన్ని పార్ట్స్ అంటే గుర్తొచ్చింది. లాస్ట్ వీడియోలో నేను చెప్పిన దీని పార్ట్స్ సపరేట్ ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనేది లాస్ట్ వీడియో చూసుకోండి, అందులో డీటెయిల్స్ ఉన్నాయి, మీకు ఐడియా వచ్చేస్తుంది. అంటే స్పేర్ పార్ట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది. ఇప్పుడు మనం సబ్ ఊఫర్ తయారు చేయడం స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను 8 ఇంచెస్ పవర్ఫుల్ సబ్ ఊఫర్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ఇక్కడ మీరు ఈ స్పీకర్ చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ది. రీసెంట్లీ ఈ వీడియో పెట్టాను, ఫుల్ రేంజ్ స్పీకర్ అంటే మా నార్మల్ ఊఫర్ ఎలా తయారు చేస్తారో ఆ వీడియోలో డీటెయిల్గా చూపించాను. మీరు ఎవరైనా మిస్ అయితే అక్కడ చూడొచ్చు. దీనిలాగానే ఉంటుంది సబ్ ఊఫర్ తయారు చేయడం కూడా, కాకపోతే కాంపోనెంట్స్లో కొంచెం తేడా ఉంటుంది. ఈరోజు డీటెయిల్గా చూపిస్తాను. దీనికి నేను మ్యాగ్నెట్ కొంచెం పెద్ద సైజ్ది యూజ్ చేశాను. ఇదివరకు నేను ఊఫర్కి ఫుల్ రేంజ్ స్పీకర్కి 90 mm వాడితే దీనికి వెంటెడ్ 120 mm మధ్యలో హోల్ ఉన్నది వాడాను, ఎందుకంటే కూలింగ్ బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా బేస్కే ఎక్కువ పవర్ అంతా ఆడియోలో యూజ్ అయ్యేది కాబట్టి సబ్ ఊఫర్లకు ఎప్పుడు పెద్ద మ్యాగ్నెటే ఉండాలి. ఇంకా బాస్కెట్, కనెక్టింగ్ స్ట్రిప్ అదంతా సేమ్, దానికి వాడిందే దీనికి కూడా సేమ్ వాడాను. కాకపోతే సబ్ ఊఫర్లకి ఇంకొంచెం బెటర్ క్వాలిటీ వాడితే బాగుంటుంది. ఇవి కాయిల్స్, ఇది దానిది ఫుల్ రేంజ్ స్పీకర్ది, ఇది సబ్ ఊఫర్ కాయిల్. డిఫరెన్స్ ఏంటంటే సైజులో తేడా ఉంటుంది. ఫుల్ రేంజ్ స్పీకర్లో వైండింగ్ తక్కువ ఉండేసి దాని లెంత్ కూడా తక్కువ ఉంటుంది. అంటే మీకు అది ఎంత తక్కువ లెంత్లో మీకు వైండింగ్
క్రియేట్ చేస్తే మీకు మిడ్ రేంజ్ త్రో అంత బాగుంటుంది. ట్వీటర్స్కి ఇంకా తక్కువ ఉంటుంది. బేస్ కోసం మీకు సబూఫర్ వాయిస్ కాయిల్లో మూమెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే ఇందులో వైండింగ్ లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా పవర్ఫుల్ కాస్ట్లీ సబూఫర్స్లో 4 లేయర్ వైండింగ్ ఉంటుంది. ఇంకా కొన్నిట్లలో డ్యువల్ వాయిస్ కాయిల్ వైండింగ్ ఉంటుంది. ఆ కాయిల్స్ పైన సపరేట్ వీడియో నేను మళ్ళీ చేసి పెడతాను. ఇదైతే స్పైడర్ మీకు తెలుసు కదా, మీకు మధ్యలో దాని స్ప్రింగ్ యాక్షన్ అంటే వాయిస్ కాయిల్ని సెంటర్ పొజిషన్లో పెట్టడానికి వాడతారు, ఫ్యాబ్రిక్ మెటీరియల్ది. ఇది ఎలా పెట్టాను అదన్నీ మీకు ఆ ఫుల్ రేంజ్ స్పీకర్ చేసినప్పుడు ఆ ఊఫర్ వీడియోలో అన్నీ చూపించాను, కానీ ఇక్కడ మళ్ళీసారి చూపిస్తాను. ఇది కోన్ పేపర్, అక్కడ ఎల్లో కలర్ది వాడినట్టు దీనికి అంటే ఇటు సైడ్ పేపర్ ఉండేసి మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి దానికి పియూ మెటీరియల్ కోటెడ్ ఉంది. ఇది ప్లాస్టిక్ కోటెడ్, ఎందుకంటే మాయిశ్చర్ ప్రూఫ్ ఇది. ఇంకా ఇది ఫోమ్ ఎడ్జ్ కూడా, దీనికి ఊఫర్కి ఫోమ్ ఎడ్జ్ ఉంటే దీనికి బ్యూటిల్ రబ్బర్ ఎడ్జ్ ఉంది. రబ్బర్ ఎడ్జ్ ఎందుకు వాడతారంటే సబ్ ఊఫర్కి బేస్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఫోమ్ అయితే తొందరగా కొన్ని నెలల్లోనే డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, మోస్ట్లీ 1-2 ఇయర్స్లో వీక్ అయిపోతుందని రబ్బర్ వాడతారు. ఇది డస్ట్ క్యాప్, ఇది కూడా పేపర్దే. ఫ్రంట్ సైడ్ మీకు ప్లాస్టిక్ కోటెడ్ ఉంది, అది ఎందుకంటే మాయిశ్చర్ వాటర్ అట్లా పడితే ఏం అవ్వద్దు అని చెప్పేసి. ఇదైతే తెలుసు కదా, లాస్ట్ వీడియోలో చూపించాను, లీడ్ వైర్స్, అది కాయిల్కి పెట్టడానికి. ఇక్కడ ఈ రబ్బర్ సొల్యూషన్ తోటి ఎడ్జెస్లో మీరు అంటియాలి పేపర్కి. ఇంకా మధ్యలో రెజిన్ లాంటి హార్డ్ రెజిన్లు మధ్యలో కాయిల్కి ఇంకా స్పైడర్కి కోన్ పేపర్కి అంటియడానికి యూస్ చేయాలి. ఇది లెడ్ ఇంకా సోల్డరింగ్ పేస్ట్ వచ్చేసి మీరు వైర్లు సోల్డర్ చేయడానికి యూస్ చేయొచ్చు. ఇట్లా కాయిల్ మధ్యలో మీరు ఫిలిమ్స్ కానివ్వండి ఏమైనా ప్లాస్టిక్ షీట్లు పెట్టి మధ్యలో కాయిల్ సెట్ చేయాలి. గ్యాప్ అనేది ఎంత పెట్టాలనేది ఎగ్జాక్ట్ తెలుసుకోవడానికి సపరేట్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దానిపైన కూడా నేను వేరే వీడియో ఎప్పుడన్నా చేసి పెడతాను. అంటే కరెక్ట్ ప్లేస్మెంట్, కాయిల్ ఎక్కడ ప్లేస్ చేయాలనేది ఇప్పుడు నేను చూపించినట్టు పెడితే చాలు, కాకపోతే ఫ్యాక్టరీస్లో ఇండస్ట్రీస్లో దానికోసం స్పెషల్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇది రబ్బర్ సొల్యూషన్ ఇట్లా ఎడ్జెస్లో పెట్టేసి స్పైడర్ కాయిల్ పైన పెట్టేసి మీరు జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి ఒక 2-3 సార్లు అటు ఇటు తిప్పేసి వదిలిపెట్టేయాలి. కొన్ని నిమిషాలు అట్లా వదిలిపెట్టాలి మొత్తం డ్రై అయ్యే వరకు. అంటే ఫ్యూ మినిట్స్లో మీకు 15-20 మినిట్స్లో అది మొత్తం డ్రై అయిపోతుంది. ఇది స్పైడర్ పెట్టే విధానం, ఇట్లా పెట్టేసి మీరు వదిలిపెట్టాలి. ఇంకా పవర్ఫుల్, ఎంత పవర్ఫుల్ అవుతూ ఉంటే మీకు సబూఫర్ కానివ్వండి స్పీకర్, దాని స్పైడర్ కూడా అంత హార్డ్ అవుతూ ఉంటుంది. అంటే మీరు వాట్స్ ఎక్కువ ఇస్తారు కదా, యాంప్లిఫైర్ వాట్స్, కాబట్టి అది కాయిల్ కొట్టుకోవద్దని చెప్పేసి స్పైడర్ హార్డ్నెస్ పెంచుతూ ఉంటారు. కొన్ని బ్రాండ్స్ అయితే హై పవర్ స్పీకర్స్కి డబుల్ స్పైడర్ వాడతారు, అంటే 2 స్పైడర్లు. ఇది మధ్యలో మాత్రం మీరు ఇట్లా హార్డ్ రెజిన్ తోటి దాని సెంటర్ కాయిల్కి ఇంకా స్పైడర్కి ఇట్లా మీరు రెజిన్ పెట్టేస్తే అది డ్రై. అక్కడ రబ్బర్ సొల్యూషన్ వాడొద్దు, ఇట్లా పెట్టి కొద్దిసేపు వదిలిపెట్టేయాలి ఇంకా అది డ్రై అవ్వడానికి. మీరు ఈ స్పీకర్ మ్యానుఫ్యాక్చరింగ్లో తయారు చేసేటప్పుడు అట్లా ఏమాత్రం మీరు తొందరపడొద్దు, పేషెన్స్ కావాలి. ఇక్కడ ఎడ్జెస్కి మాత్రం నేను చెప్పాను కదా రబ్బర్ సొల్యూషనే వాడాలి. ఈ రబ్బర్ సొల్యూషన్ ఎడ్జెస్కి ఎందుకు వాడతారంటే మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మీకు కొంచెం టైం కూడా దొరుకుతుంది, అది అంత ఫాస్ట్గా డ్రై అవ్వదు, మీరు అంటే సెట్ చేసుకోవచ్చు. ఇట్లా దానిపైన కోన్ పేపర్ పెట్టేసి మీరు ఆ రబ్బర్ ఉంది కదా ఎడ్జ్, రోల్డ్ ఎడ్జ్, ఆ ఎడ్జ్ని ఇక్కడ అంటించేసి కొన్ని అవర్స్ అట్లా ఒక 2 hours 3 hours వదిలిపెట్టేస్తే కంప్లీట్ డ్రై అవుతుంది. దీనికి కూడా కాయిల్కి ఇంకా కోన్ పేపర్కి సెంటర్లో మీరు ఇదే రెజిన్, హార్డ్ రెజిన్ ఏదైనా పెట్టే జాయింట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ రబ్బర్ సొల్యూషన్ వాడితే మీకు అది వదిలిపెట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకే అరెల్డెట్ లాంటివి అంటే సూపర్ హార్డ్ రెజిన్ ఏవైతే ఉంటాయో అవి వాటితోటి ఇక్కడ మీరు దాన్ని కోన్ పేపర్కి కాయిల్కి అంటియాలి. ఇట్లా ఇది కాయిల్ సెట్ చేసేటప్పుడు దాని లీడ్ వైర్స్ ఉంటాయి కదా, కనెక్టింగ్ స్ట్రిప్ వైపుకి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లీడ్ వైర్స్, నేను ఇవన్నీ చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చూసారు కదా, జస్ట్ ఆ హోల్స్లోంచి ఆ కాపర్ వైర్ అట్లా మీరు వైర్ ఉంది కదా స్పీకర్ కనెక్టింగ్ వైర్, దాన్ని ఆ హోల్స్లోంచి అట్లా తీసేసి దానిపైన సోల్డరింగ్ ఐరన్ ఇంకా లెడ్ తోటి సోల్డర్ చేసేసి ఎక్స్ట్రా వైర్ ఏమన్నా ఉంటే ఇట్లా కట్ చేసి తీసేయాలి. ఇది సింపుల్. ఇది కూడా చూపించాలి అని అంటే వీడియో గంటలు అవుతాయి ఇట్లాంటి అన్ని చిన్నవి చూపించాలంటే. అందుకే మీకు ఆల్రెడీ పెట్టి, ఇంకోటి నేను ఒక్కనే కదా కెమెరా షూట్ చేసుకునేది, వీడియో తీసేది, ఇది అంటే ఏవైనా నేను అందులో మీకు యాక్టివిటీ చూపించేది కూడా నేనే చేస్తున్నా, మళ్ళీ కెమెరా కూడా నేనే తీస్తున్నా, కాబట్టి అన్ని పాసిబిలిటీ ఉండదు. ఇట్లా లీడ్ వైర్స్ దానికి మీరు సోల్డర్ చేయాలి. కానీ ఈ కాయిల్ మూమెంట్ మాత్రం ఫ్రిక్షన్ లెస్ ఉండాలి, గాలిలో తేలుతున్నట్టు ఉండాలి, అస్సలు మ్యాగ్నెట్కి టచ్ అవ్వకూడదు, లోపల సైడ్ కానివ్వండి బయటి సైడ్. ఇదంతా సోల్డరింగ్ అయిపోయిన తర్వాత లీడ్ వైర్స్ పైన కూడా మీరు అదే రెజిన్ పెట్టి ఇట్లా మీరు అంటించేసేయాలి. దాంతో ఏంటంటే మీకు ఆ వైర్స్ కదలకుండా ఫిక్స్ ఉంటాయి.
ఇక్కడనే ఇంపార్టెంట్, ఇది మంచి నీట్నెస్ తోటి చేసుకోవాలి. ఇప్పుడు ఏదో నేను వీడియో కోసం తొందరగా చేస్తున్నా కానీ మీరు ఒక 15-20 మినిట్స్ ఎక్స్ట్రా టైం పట్టినా కానీ నీట్గా చేసుకోవాలి. డస్ట్ క్యాప్కి కూడా హార్డ్ రెజిన్ పెడితేనే బెటర్, ఎందుకంటే సబ్ ఊఫర్లలో అట్లా మూమెంట్ ఎక్కువ ఉంటుంది కదా. ఏదైనా స్పీకర్ హార్డ్ రెజినే ప్రిఫర్ చేస్తా. దానిపైన ఏదైనా ఇట్లా బరువు పెట్టి మీరు ఒక గంట సేపు వదిలిపెట్టేయండి. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి మీకు ఓమ్స్ కూడా చెక్ చేసి చూపిస్తా. అట్లనే పొలారిటీ ఎట్లా చెక్ చేయాలో కూడా తర్వాత ఇంకో స్టెప్ కూడా చూపిస్తా. ఇది ఇట్లా మీరు ఓమ్స్ మీటర్ ఉంటే ఇట్లా చూసుకోండి. ఇది మనది 4 ohms స్పీకర్. ఇది ఎంత వాట్స్ అవుట్పుట్ ఇస్తుంది ఈ సబ్ ఊఫర్ అనేది నేను తర్వాత టెస్ట్ చేసి మీకు చూపిస్తా. చూసారు కదా, ఎగ్జాక్ట్లీ 4 ohms ఉంది. నా గెస్ ప్రకారంగా ఇది 60 to 70 వాట్స్ అవుట్పుట్ ఇస్తుంది. ఇందులో ప్లస్ మైనస్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూడాలంటే ఒక బ్యాటరీ ఇట్లా 9 volt బ్యాటరీ లాంటిది తీసుకొని దాన్ని కనెక్ట్ చేస్తే ఇట్లా స్పీకర్ పేపర్ లోపలికి పోకూడదు, బయటికి రావాలి. వస్తే ప్లస్ మైనస్ కరెక్ట్ పెట్టినప్పుడు అది బయటికి వస్తే పొలారిటీ పర్ఫెక్ట్ అంటే ఓకే ఉన్నట్టు. ఇది ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ ఇట్లా పెట్టినప్పుడు మీకు ఇట్లా టక్క సౌండ్ వస్తుంది. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఈ వీడియోకి కూడా లైక్స్కి ఏమన్నా ఇస్తా అని చెప్పేసి. 5000 లైక్స్ రీచ్ అయిన తర్వాత ఎవరన్నా మన ఒక లక్కీ సబ్స్క్రైబర్, అది కూడా ఆయనకు అవసరం ఉందంటేనే, అంటే కమెంట్స్లో నాకు కావాలి అని ఎవరన్నా కమెంట్ వేస్తే వాళ్ళలోంచే పిక్ చేస్తా. ఈ 8 inchesది ఊఫర్ 2 జత ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు నా చేతిలో ఒకటి ఉంది, ఇంకోటి కూడా రెడీ చేసి పెట్టిన. ఎక్సలెంట్ ఊఫర్స్ ఇవి 2 ఇచ్చేస్తా. ఈ సబ్ ఊఫర్లు అంటే ఇంకా నాకు టెస్టింగ్ ఉంది చాలా. దీని యాంప్లిఫైర్ కూడా డిజైన్ చేయాలి. యాంప్ది కూడా వీడియో మీకు చేసి చూపిస్తా కదా. అప్పుడు యాంప్ అదంతా అయిన తర్వాత దీని గురించి ఆలోచిస్తా. కానీ ఇప్పుడు ఈ వీడియోకి అయితే 5000 లైక్లు దాటిన తర్వాత ఈ ఊఫర్లు 2 ఒక జత ఇచ్చేస్తాం మన సబ్స్క్రైబర్కి. అందుకే కొట్టేయండి లైక్. ఆ సౌండ్ వచ్చినప్పుడు ఆ పేపర్ బయటికి లేవాలి, లోపలికి వెళ్ళకూడదు. బయటికి లేస్తే మీ ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్ కరెక్ట్ ఉన్నట్టు పొలారిటీ. లేకపోతే దాని మీద ప్రింటింగ్ రాంగ్ ఉంటే మీరు ఏదైనా మార్కర్ పెన్ తోటి మళ్ళీ చేంజ్ చేసుకొని రాసుకోవాలి. బ్యాటరీ కరెక్ట్ పొజిషన్లో పెట్టి చెక్ చేసి. ఇప్పుడు మ్యూజిక్ పెట్టి మీకు వినిపిస్తాను, విన్నాక ఎలా అనిపించిందో చెప్పండి. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోలో బేస్ వస్తలేదని మీరు పరేషాన్ అవ్వద్దు. ఎందుకంటే సబ్ ఊఫర్లు జనరల్లీ బాక్స్లో పెడితేనే మంచి బేస్ వస్తాయి. ఇట్లా ఓపెన్గా పెడితే మీకు ఫేస్ క్యాన్సిలేషన్ అయ్యి బేస్ లేనట్టే అనిపిస్తుంది. బాక్స్లో పెట్టిన తర్వాత చాలా బాగుంటుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, జబర్దస్త్ తయారైంది మన ఊఫర్ 8 inchesది. ఎలా అనిపించింది వీడియో చెప్పండి. ఇంకా లైక్ అయితే కొట్టేస్తుండ్రు కదా, కొట్టేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.